ఇక కరీంనగర్ జిల్లాలో ఎండిపోతున్న పంటల సమాచారానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, కరీంనగర్లో రైతుల పరిస్థితి ఎట్లుంది? వానాకాలంలో కూడా పంటలు అలాగే పాడైపోయాయి నీరందక. ఇప్పుడు యాసంగిలో కూడా అదే కష్టాలు పడుతున్నారు. పండించిన పంటకి నీరు సరిగా లేకపోవడంతో అది పశువులకు కూడా మేతగా వదిలేస్తున్న దుస్థితిని మనం చూస్తున్నాం. సో అప్డేట్స్ ఏంటి కరీంనగర్లో? సునీత, అంటే యాక్చువల్ అయితే యాసంగిలో సాగు చేసిన వరి పొలాలకు సంబంధించుకుంటే ఈ చివరాయకట్టు వరకు నీరు రాని నేపథ్యం మనకు స్పష్టంగా ఇటు గంగాధర మండల కేంద్రంలో కనిపిస్తుంది. ఇటు గంగాధర మండల వ్యాప్తంగా చూసుకుంటే కూడా 25,000 ఎకరాల్లో వరి సాగైనటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా బావులు బోర్లపై ఆధారపడినటువంటి పరిస్థితి. కానీ అంటే చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఇటు వాగుల్లో నీరు నేపథ్యంలో ఇటు చెరువులు కుంటలే కాదు బోర్లలో కూడా నీళ్లు లేని దుస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతాంగం చాలా తీవ్ర అవస్థలు పడుతున్నట్టు కనీసం అంటే ఎండుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు పశువులకు మేత వేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రం ఇటు పంట పొలాలకు సంబంధించి ఇటు పొట్ట దశకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నీరంద నేపథ్యంలో తమ కళ్ళ ముందే ఆ పంట అంతా కూడా ఎండిపోతున్న నేపథ్యంలో అయితే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మన గంగాధర మండల కేంద్రంలో కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఇటు గోపాలపల్లి, మల్లాపూర్, కాసారం గ్రామాల్లో అయితే పొలాలు అయితే ఇక్కడ నీళ్లు లేక బీటలు వారిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే రోజు రోజుకి ఎండలు పెద్ద ఎత్తున మూడుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అని కూడా మనోవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైతుల్లో కనిపిస్తుందని చెప్పొచ్చు. మిగతా ఇంకోవైపు ఏంటంటే ఇటు రుద్రంగి మండలం కూడా భూగర్భ జలాలు అందకుండా పోయినాయి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ రైతులు నీళ్లు లేక ట్యాంకర్లతోటి ఇటు అంటే పొట్ట దశకు వచ్చినాయి. మరి పొట్ట దశకు వచ్చిన వాటిని కనీసం వీటినన్నా కాపాడుకోవాలనే ఒక నేపథ్యంలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్ళని పోస్తున్నటువంటి దుస్థితి అయితే మనకు ప్రత్యక్షంగా కనిపించింది. అంటే ముఖ్యంగా పొట్ట దశలో ఉన్నటువంటి వరి పంటను కాపాడుకోవాలంటే కూడా అంటే వాటర్ ట్యాంకర్లలో నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఇటు ఆ రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నీటిపారుదల శాఖ ఇప్పటికైనా దీనికి సంబంధించి వాటర్ ఫెసిలిటీ కల్పించాలి. కనీసం ఈ వాగులో నీళ్లు కానీ ఇవన్నీ ఏమైనా వచ్చినట్టయితే ఈ కొన్ని బోర్లలో కావచ్చు కుంటల్లో వచ్చినట్టయితే ఈ భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. తమకు ఈ బావులలో కూడా పూడికలు తీసి చాలా నష్టపోతా ఉన్నాం. బోర్లు వేస్తున్నాం, సైడ్ బోర్లు వేస్తున్నాం, ఎన్ని బోర్లు వేసినా కానీ కనీసం నీరు రాని నేపథ్యంలో తీవ్ర నష్టపోతున్నామని అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చెప్తా అంటే ఇప్పుడే ఈ విధంగా ఉంటే స్టార్టింగ్ ఇంకా ఎండాకాలం రానేలేదు. ఈ స్టార్టింగ్ దశలోనే 1,000 ఎకరాల్లో పంటలు ఈ విధంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులైతే తీవ్ర మనోవేదన గురవుతున్న పరిస్థితి అయితే మనకు ప్రతి చోట కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.